ఓపెన్ హైమర్ జీవిత చరిత్ర మనం తెలుసుకుందాం. అసలు పేరు జూలియస్ రాబర్ట్ ఓపెన్ హైమర్. ఏప్రిల్ 22, 1904 న్యూయార్క్ సిటీ, అమెరికాలో జన్మించారు. అసలు ఎవరు ఈ ఓపెన్ హైమర్ అని అనుకుంటున్నారా? ఓపెన్ హైమర్ని ఫాదర్ ఆఫ్ ది అటామిక్ బాంబ్ అని పిలుస్తారు. అతను ఒక ప్రముఖ థియరిటికల్ ఫిజిసిస్ట్. అంటే తను సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త అని అర్థం. మ్యాన్ హ్యాటన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? అమెరికా ప్రభుత్వం వరల్డ్ వార్ II సమయంలో ఒక రహస్య ప్రాజెక్ట్ను ప్రారంభించింది. దాని పేరే ఈ మ్యాన్ హ్యాటన్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ద్వారానే ప్రపంచంలో తొలి అణుబాంబ్ తయారైంది. ఈ ప్రాజెక్ట్కు సైంటిఫిక్ డైరెక్టర్గా ఓపెన్ హైమర్ ఉన్నాడు. మీకు తెలిసే ఉంటుంది హిరోషిమా నాగసాకి గురించి. 1945లో జపాన్ మీద పడిన అణుబాంబులు హిరోషిమా నాగసాకి మీద ఓపెన్ హైమర్ రూపొందించిన టెక్నాలజీనే. ఇవన్నీ చూస్తే అతను ఒక గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ తర్వాత తనకి తీవ్రమైన గిల్ట్ ఫీలింగ్ వచ్చింది. ది ఫేమస్ సెంటెన్స్ హీ సెడ్ అట్ దట్ టైమ్, నౌ ఐ యామ్ బికమ్ డెత్, ది డిస్ట్రాయ్ ఆఫ్ ది వరల్డ్స్. బాంబుల వల్ల జరిగిన విధ్వంసాన్ని చూసి ఓపెన్ హైమర్ అణు ఆయుధాలకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. అతనికి రాజకీయ అభిప్రాయాల వల్ల అమెరికా ప్రభుత్వం అతనిపై నమ్మకం కోల్పోయింది. ఓపెన్ హైమర్ ఒక గొప్ప శాస్త్రవేత్త మాత్రమే కాదు, విజ్ఞానానికి మానవతకు మధ్య జరిగే పోరాటానికి ఒక ప్రతీక.